స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గట్టిగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ పాట పాడతాను, లేచులు పడదామా? లేచులు పడండి. మా అబ్బాయి దూరదేశానికి వెళ్ళి బాగా చదువుకుంటానని చెప్పి వెళ్ళాడు. నిజంగా బాగా చదువుకోవడానికి వెళ్ళిన వాడైతే అమ్మ నాన్నకు ఫోన్ చేయడం ఎందుకు మానేస్తాడండి? నిజంగా అమ్మ నాన్నను బాగా చూసుకోవాలని ఆశించేవాడైతే ఫోన్ చేసినా ఎందుకు ఎత్తకుండా ఉంటాడండి? ఆ తర్వాత ఫోన్ ఎత్తటం మానేశాడు, ఫోన్ చేయడం మానేశాడు. ఎంతకాలం అయిందమ్మా? 25 సంవత్సరాలు అయిందయ్యా. ఏదో ఒకరోజు ఫోన్ చేస్తాడని, ఏదో ఒకరోజు మళ్ళా కనిపిస్తాడని ఆ నిరీక్షణతో మేము బ్రతుకుతున్నామయ్యా. ఎంత మానసిక క్షోభ అండి అమ్మ నాన్నకు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కని పెంచి పెద్ద చేసిన అమ్మకు నాన్నకు ఇలాంటి మానసిక క్షోభ మిగల్చటము అయ్యో పాపమండి. నువ్వే సమస్తం అనుకొని నీ మీదే ఆలోచనలు పెట్టుకొని నిన్ను గూర్చి కలలు కని నువ్వు ప్రయోజకుడు కావాలి, ప్రయోజకురాలు కావాలని చెప్పి కళ్ళల్లో పెట్టుకొని పెంచినటువంటి తల్లి తండ్రిని కాదని, నీ కోరికలు గుర్రాలై నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ స్నేహితులతో తిరగడానికి, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయి ఆ తరువాత తిరిగి రాలేని స్థితి, కనీసం తిరిగి మాట్లాడలేనటువంటి దుస్థితికి నువ్వు చేరిపోతే అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి? బ్రతికుండగానే వారికి నరకంగా, బ్రతికుండగానే వారికి శిక్ష కదా. అలాంటి శిక్ష అమ్మకు నాన్నకు విధించకండి. దూరదేశాలకు వెళ్ళకపోయారు, ఇక్కడే ఉండి బాగా చదువుకోండి. అమ్మ నాన్న కళ్ళ ముందే ఉండి కష్టపడి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అమ్మకు నాన్నకు పంచభక్ష పరమాన్నములు పెట్టకపోయినా పప్పన్నం అన్న పెట్టండి, అదే వాళ్ళకు 10,000. అలా కాకుండా అమ్మా నాన్న మీకు పంచభక్ష పరమాన్నాలు పెడతాను, మిమ్మల్ని ఫ్లైట్లో తిప్పుతాను, ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆలోచించడం తప్పే, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్ లేకుండా పోతే అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళం సాధ్యమైనంత వరకు మన దేశంలోనే చదువుకునే ప్రయత్నం చేయండి.
ఎందుకని మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం అడుగుతున్నా ఇంకే దేశంలో ఉంది? ఈరోజు అమెరికా దేశానికి కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరో తెలుసా? భారతదేశీయులు. అక్కడ ఉన్నటువంటి బెస్ట్ డాక్టర్స్ ఎవరో తెలుసా? భారతదేశీయులు. అక్కడ ఉన్నటువంటి నాసాలో ఉన్నటువంటి బెస్ట్ సైంటిస్టులు ఎవరో తెలుసా? భారతదేశీయులు. భారతదేశీయులు అయి ఉండి, గొప్ప డాక్టర్స్ అయి ఉండి, గొప్ప సైంటిస్టులు అయి ఉండి, గొప్ప ఇంజనీర్లు అయి ఉండి, గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉండి, మీకున్న జ్ఞానం అంతా కూడా మన దేశానికి ఉపయోగించినట్లయితే మన దేశం ఉన్నతమైన స్థాయికి చేరుతుంది. ఇక్కడ పుట్టి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ విద్యను అభ్యసించి, చివరికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు పీజీ చేయాలని చెప్పి, ఎంఎస్ చేయాలని చెప్పి అమెరికా వెళ్ళి ఇక్కడ తీసుకున్న సారం అంతటిని తీసుకెళ్ళిపోయి వాళ్లకు అప్పగిస్తే ఏమిటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి నా మనవి, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, చదువుకుంది ఎక్కడ, నీ జ్ఞానం అంతా కూడా మన దేశాన్ని అభివృద్ధి పరచడానికి నువ్వు ఖర్చు పెట్టినట్లయితే భారతదేశం పట్ల నీకున్న రుణము తీర్చుకున్నవాడు అవుతావు. అలా కాకుండా ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకొని చివరిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే డాలర్లకి, వచ్చేటటువంటి జీతానికి, పొందేటటువంటి సుఖానికి మరిగి ఆ తర్వాత మన దేశం సంగతి ఏమిటి? మన దేశాన్ని ఎవరో అభివృద్ధి పరుస్తారు? నువ్వు కాకపోతే, నేను కాకపోతే, మనం కాకపోతే. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సాధ్యమైనంత వరకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం కంటే మన దేశంలోనే చదువుకొని మన దేశానికే మన జ్ఞానాన్ని ఖర్చు పెట్టి మన దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడం అత్యవసరం. అది మన ధ్యేయంగా పెట్టుకోవాలి, బాధ్యతగా పెట్టుకోవాలి, భాగ్యంగా పెట్టుకోవాలి. లేకపోతే చూస్తున్నారు కదా ఈరోజు ఏం చేస్తున్నారు? అమెరికా దేశానికి వెళ్ళాలని చెప్పి ఉబలాట పడుతున్నారు. ఇమిగ్రేషన్ దగ్గరే ఆపి పడేస్తున్నారు. లెక్కలేని ప్రశ్నలను వేస్తున్నారు, బూటకాలతో తంతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని హీనంగా చూస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పంపించేస్తాం బయటికి, వెనక్కి అని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపుల మధ్య, ఈ భయాల మధ్య బిక్కు బిక్కుమంటూ ఎక్కడికో వెళ్ళి వాళ్ళ చెప్పినట్టుగా చేస్తూ వాళ్ళ యొక్క అధికారం కింద బిక్కు బిక్కుమంటూ ఎంతకాలం బ్రతకాలి? మన దేశం గొప్పది కనుక మన దేశాన్ని గొప్ప దేశంగా మరింతగా మార్చుకోవాల్సిన బాధ్యత మనకుంది కనుక మన దేశంలోనే చదువుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ